అనేటువంటి అధికారులు ముందుగా గ్రామాల్లో దండోరా వేసి చెప్పాల్సిన ఈ మిరప పంట పెడితే కూడా ఈ మిరప పంటలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఇచ్చిన పంటంతా చేతగాని సీఎం చేతగాని ఎంపీ ఒత్తు నిద్రలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే ఒత్తు నిద్రలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే ఒత్తు నిద్రలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే ఎంతమంది ఉంటుంది అన్ని లిమిటేనా అంటే కళ్ళు ఏమన్నా కంటి నీళ్లు తుడిసేదారి ఇవన్నీ పెట్టినారు 2 ఎకరా 2 క్వింటాలు 15 రోజులు ఉండాలి వాళ్ళకి 4 క్వింటాలు వేసుకొని డబ్బులు ఇచ్చేటట్టుంటే చెప్పండి చూపిస్తాం. పోయిన సంవత్సరం 2 క్వింటాలు ఈ ప్రకారం ఉంటే కొంటామంటే ఎట్లయితుంది మీరే పండి కూడా తీసుకున్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే ఏపీ గవర్నమెంట్ కొని మేము మార్కెటింగ్ యార్డ్లు డంప్ చేసుకోండి, దాని తర్వాత ఎవరికైనా నమ్మండి, మేము వద్దని నమ్ముతాం. మార్కెట్ మాకు సీసీ వాళ్ళు పిలిపిండి మీరేం చేస్తారు, నువ్వు నామమాత్రం మీ ప్రెసిడెంట్ కు సాయంత్రం అయితే లెక్కిస్తాం, అది నాకు తెలుసు. ఇవ్వాల్సిందే వద్దు అవన్నీ వద్దు, సీసీ వాళ్ళు రమ్మన్నాడు, ఫోన్ చేయండి, నీకే తెలియదు నంబర్ పిలిచండి, ఇప్పుడు పిలిచి మాట్లాడండి. స్పందించడం లేదు, వాడితో మాట్లాడాలి. వాడు ఏమంటాడు, నేను బెంగళూరులో ఉన్నా ఆడున్నా ఈడున్నా, అసలుకు మీరు కొన్నా కానీ తీసుకుపోయే దాని దగ్గర మీ దగ్గర సత్యనారాయణ చౌదరి దగ్గర కూర్చొని ఎవరెవరు కూర్చున్నారు, ఎంపీ మీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ హరి కూర్చొని ఏం చెప్పినారు, 5 రోజుల లోపల కొంటా ఉన్నారు. ఈ పొద్దున 15 రోజులు. మళ్ళీ ఈ పొద్దు ఏమంటారు, మేము టెండర్ పిలిచినామో ఈ పొద్దు ఓపెన్ చేస్తారంట. ఏం ఓపెన్ చేసేది, సరే ఓపెన్ చేసినారు, పత్తి ఎవరు కొంటారు, ఎలా కొంటారు, ఈ క్లాజులు అన్ని పెట్టినారు. ఈ క్లాజులే ఉంటే మీరు అవసరమే లేదు, ఈ క్లాజులే ఉంటే మాకు మీరు అవసరమే లేదు, మేమే అమ్ముకుంటారు. ఎవరైతే వాళ్ళు అమ్ముకుంటారు, అది అయిపోయా. అసలు అంటే ఇప్పుడు అర్థం ఏమైతుంది, మొదటి ఈసారి పండిన పంటే అమ్ముడుపోదు, ఇక రెండో పంట ఎట్లా. మేము అడిగేది, రిక్వెస్ట్ చేసేది, మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు ముందు కొనాలా. ఇది సీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కాదు కొనాల్సింది, ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ యార్డ్ ద్వారా కొని మీరు డంప్ చేసుకోండి. మీరు గిట్టుబాటు వెంటనే చేతగాని ఎమ్మెల్యేలు చేతగాని ఎమ్మెల్యేలు 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 చేతగాని ఎమ్మెల్యేలు చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ సీఎం 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 రైతుల వెంటనే రైతుల వెంటనే రైతుల వెంటనే రైతుల వెంటనే ఎమ్మెల్యే వెంటనే వెంటనే నిర్లక్ష్య ప్రభుత్వం నిర్లక్ష్య ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్య ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్య ప్రభుత్వం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ మంచి రైతులను వెంటనే ఆదుకోవాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి. ఎంత పండిస్తే ఎంత, ఎంత పండిస్తే ఎంత, ఎంత పండిస్తే ఎంత, రైతుకు గిట్టుబాటు ధర, రైతుకు గిట్టుబాటు ధర, రైతుకు గిట్టుబాటు ధర, మంచి రైతులను వెంటనే. నమస్కారం అందరికీ.
చాలా దారుణం. లాస్ట్ టైం మేము 20 రోజుల కింద పోయి నేషనల్ హైవే దిగ్బంధం చేస్తే ఆ రోజు కొద్దిగా చలనం వచ్చింది. ఎంపీను కొందరిలో చలనం వచ్చి ఒక మీటింగ్ పెట్టినారు మార్కెటింగ్ యార్డ్ సెక్రటరీతో అనంతపూర్లో. ఆ రోజు ఏం ప్రామిస్ చేసినారు? 5 రోజుల లోపల మేము పంట కొంటాము అని చెప్పి ఏం చేసినారు? ఒక కర్రపత్రం వేసినారు ఇట్లా కండిషన్లు. 7,020 రూపాయలు ఇస్తారంట. కానీ ఇవన్నీ ఉండాలి. అయ్యా ఇవన్నీ ఉన్నాయంటే గవర్నమెంట్ ఏం కొనాల్సిన పని లేదు. గవర్నమెంట్ కొనాల్సిన పని లేదు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ ప్రకారం అయితే ఈ సంవత్సరం పండిన పంటనే కొనరు వీళ్ళు. ఇంకా లాస్ట్ ఇయర్ది కూడా అంతా అట్లే ఉంది. ఏమైపోయింది? వర్షాలు పడక పత్తి కూడా సరైన పరిస్థితిలో లేదు. కాలువ నీళ్లు కూడా రాలే. మా ఎమ్మెల్యే కాలువ నీళ్ళన్నీ ఆయన ఇసుక తోలుకొని దాన్ని 3 అట్లా పంపించినాడు. పెన్నా నది లేక తరలించినాడు. మిరప అట్లా అయిపోయింది, ఇది ఎట్లా అయిపోయింది. కాబట్టి ఈరోజు పొద్దున్నే 8 లక్షల పంట కాలిపోయింది. ఈరోజు పెద్ద కొడుగుల్లో చాలా మంది ఎట్లున్నారంటే ఇక రేపో మనాడు విషం తాగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము అడిగేది ఒకటే, సిసిఐ కొనదు. సిసిఐ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కొందు. వెంటనే ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలుసుకొని